వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం బాలకృష్ణ గారు. జన్మనిచ్చిన తల్లిదండ్రులకు నమస్కరిస్తూ విశ్వేశ్వర గారి నాకటాక్ష సిద్ధిరేస్తూ. మీరు లవ్ జిహాద్ విన్నారు కదండి? విన్నా. ఇప్పుడు లేటెస్ట్ గా ఒకటి ఏంటంటే జిమ్ జిహాద్ వచ్చింది. రావులేండి, మా ఉత్తరప్రదేశ్ లోనే మిర్జాపూర్ లో ఉంది. అసలు టార్గెట్ చూడండి, జిమ్ కు వచ్చే అమ్మాయిలంట టార్గెట్. ఇప్పుడు అతన్ని అరెస్ట్ చేసినట్టున్నారు. అది ఇమ్రాన్ ఖాన్ అమ్మాయి జిమ్ముకు వచ్చే అమ్మాయిలా ఓన్లీ హిందూ అమ్మాయిలా? కరెక్ట్, ఓన్లీ హిందూ అమ్మాయిలు. వీళ్ళండి ఎన్ని రకాలుగా మాట్లాడుకున్నా ఇప్పుడు కొత్తగా ఇక మనం మాట్లాడాల్సింది ఏంటంటే, అమ్మా ఆడవాళ్ళందరికీ ఓ విజ్ఞప్తి, జిమ్ముకి వెళ్ళేవాళ్ళు అది హిందువుదా, ముస్లిందా, క్రిస్టియన్దా ఆలోచించి చూసి వెళ్ళండి అమ్మా. మీరు ట్రాప్ లోకి వెళ్ళిన తర్వాత మిమ్మల్ని రకరకాలుగా వాడుకుంటారు, లేదా ట్రాప్ లో పడిన తర్వాత రకరకాల వీడియోలు తీస్తారు, అవన్నీ సోషల్ మీడియాలో పెడతానని బెదిరించి డబ్బులు లాగడానికి చూస్తారు. చాలా జాగ్రత్త పడాలమ్మా అని చెప్పాలి మనం. చెప్పినా వింటారా? వినరు. నాకు తెలిసి మీరు ఇందాక ఒక మాట అన్నారు, జిమ్ జిహాద్ అని. నా ఎక్స్పెక్టేషన్ కరెక్ట్ అయితే ఆ జిమ్ లో ఎవరైతే చేరతారో ఆడవాళ్ళు, ప్రత్యేకంగా హిందువులు, వాళ్ళకి ఫీజు కూడా తీసుకోలేము. ఫీజు తగ్గిస్తారంట. అదే ఎందుకు, వాడి పర్పస్ ఏంటి అనేది సాల్వ్ కావాలి కదా అక్కడ. ఇక్కడ మనం ఎంతసేపు వాడిని అరెస్ట్ చేశారు అని మనం భావిస్తున్నాం. అరెస్ట్ కాక ముందు పోయిన ఆడపిల్లల పరువు ఏంటి పరిస్థితి? ఇంకోటి, అతని సెల్లో కొన్ని వందల మంది అమ్మాయిలకు సంబంధించిన న్యూడ్ వీడియోలు ఉన్నాయంట, ఫోటోలు, వీడియోలు. అదే అంటున్నా, ఆడపిల్లల పరిస్థితి ఏంటి? ఇప్పుడు కర్మగాలి ఏంటయ్యా అండి? ఇప్పుడు ఆడవాళ్ళందరికీ కూడా చెప్పాల్సి వస్తుంది కాదు. నెలకి ఒక్కొక్క అమ్మాయి దగ్గర 70,000 దాకా వసూలు చేసేవాడు అంట. ముందర ఎట్లాగో డబ్బులు తీసుకోలేదు. వీళ్ళకి ఇప్పుడులోకి వచ్చిన తర్వాత జిమ్ జిహాద్ అన్నాడు. జిమ్ జిహాద్ అన్న తర్వాత వీడికి కావాల్సినవన్నీ తీసుకున్నాడు. తీసుకున్న తర్వాత ఇవన్నీ చూపిస్తూ ఉంటాను, లేదా సోషల్ మీడియాలో పెడతాను, నువ్వు నాకు నెలకి ఎంత ఇవ్వు అంటాడు. ఏం చేస్తారు అప్పుడు? ఇక్కడ రెండే ఆప్షన్లు అప్పుడు ఆడపిల్లలకి. ఒకటి సూసైడ్ చేసుకోవటం, రెండు నోరు మూసుకుని ఆడు అడిగింది ఇవ్వటం. లేదు, ధైర్యం చేసి అమ్మాయి కేసు పెట్టిందన్నదే అలా చెయ్యాలి. రైట్, ధైర్యం చేసి కేసు పెట్టినా అంతకుముందు జరిగినవన్నీ కూడా ఆ ఆడపిల్లల భవిష్యత్తు, మానసికంగా ఎంత కుంగిపోతారు వాళ్ళు, శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా. అటు వాళ్ళ తల్లిదండ్రులతో చెప్పుకోలేరు. ఇంకేస్ ఒకవేళ పెళ్ళయి ఉంటే ఇటు కనీసం ముగ్గురితో చెప్పుకోలేరు, అన్నదమ్ములతో చెప్పుకోలేరు. లోపల మనిషి ఆలోచిస్తూ కృషించిపోతారు. ఖచ్చితంగా ఆడపిల్లలకి, పద్ధతి గల వాళ్ళకి, పర్ఫెక్షన్ ఉన్న వాళ్ళకి సెక్యూరిటీని కల్పించాలండి. ఇప్పటికైనా సరే ఇప్పుడు కొత్తగా ఈ ట్రెండ్ మొదలు పెట్టాలి. ఆడపిల్లలందరూ కూడా జిమ్కి వెళ్ళాలి అని అనుకుంటే హిందువుల జిమ్మా కాదా అని ఆలోచించి చూసి జాగ్రత్తగా వెళ్ళండి. అంతకు మించి మనం అయితే ఏమి డెసిషన్ ఇవ్వలేము.